ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో, హాయ్ అండి. బబ్లీ కుమారి బిడ్డకి కాబోయే తల్లికి. ఇంతకీ పండు నీకు కాబోయే అమ్మ. నా ఉద్దేశం మంచి మహల్లో ఉన్న పార్టీనే. చూస్తుంటే నీకు నాకు లాటరీ తగలబోతున్నట్టుంది. ఇంతకీ ఒక విషయం చెప్పనా, ఈ బిడ్డకి ఒరిజినల్ అమ్మ కూడా ఈ స్టైల్లో అస్సలు తీసిపోదు. అందరికీ తెలుసు నా పేరు బబ్లీ కుమారి. అందరికి మత్తెక్కించటమే నేను చేసే పని. బబ్లీ, నేను జస్ట్ బేబీ. నాకు తెలుసు నీకు బిడ్డ కావాలి కదా, ఎందుకంటే నువ్వు తల్లి అవ్వాలనుకుంటున్నావు. సరే అయితే సరే పాయింట్ దగ్గరికి వద్దాం. బిడ్డ నాది, ఇంకా డబ్బు నీది. సరే అయితే 20 లక్షలు తీ. 20 లక్షలా? అయ్యో ఎక్కువ. అయినా ఇందులో ఏముంది, ఈ మాత్రం డబ్బు అయితే కావాలి. నాకొక మంచి ఇల్లు కావాలి, ఒక చక్కటి కారు కావాలి, ఇంకా ఒక హీరో లాంటి మొగుడిని కూడా కొనుక్కోవాలిగా. కానీ 20 లక్షలు మరీ ఎక్కువ అనిపించట్లేదు? నువ్వు చెప్పింది కూడా నిజమే. నువ్వు చెప్పిందైతే నిజమే, కానీ చూడు మేడం, నువ్వు ఇక్కడికి బిడ్డను కొనడానికి వచ్చావు. ఉల్లిపాయలు టమాటోలు కాదు, తెగ బేరాలాడుతున్నావు. చూడు, నీ దగ్గర డబ్బులు లేవనుకో, అదిగో తలుపు, అక్కడి నుంచి బయటికి పో. కానీ వెళ్ళిపో. అనవసరంగా బబ్లీ టైం వేస్ట్ చేయకు. ఇంత టైంలో అయితే నేను 2-3 స్టెప్పులు వేసి డబ్బులు సంపాదించేసి ఉండేదాన్ని. బబ్లీ, అరే యార్, ఇదేమైనా గుళ్ళో ప్రసాదమా ఫ్రీగా ఇచ్చేయటానికి? చూడండి మేడం గారు, నేను దీన్ని 9 నెలలు భరించాల్సి వస్తుంది. ఇక నా పని అయితే దుకాణం మూసేసుకున్నట్టే. ఈ నడుము చూస్తున్నావా, నడుము లావుగా అయిపోతుంది. నా పొట్టేమో ఇలా బూరెలా ముందుకొచ్చేస్తుంది, బెలూన్ లాగా. ఈ ఖర్చులనే ఎవరు భరిస్తారు? ఇంత డబ్బు అయితే నేను... ఓ మేడం గారు, నా ప్రియుడు నన్ను వదిలి వెళ్ళిపోయాడు కదా, అప్పుడు నేను బాగా ఏడ్చాను, వెక్కి వెక్కి ఏడ్చాను. ఇప్పుడు అవన్నీ ఆలోచిస్తే నాకు నవ్వొస్తుంది. నేనెందుకు పిచ్చిదానిలో ఏడవటం? ఒకవేళ వాడు వెళ్ళకపోయి ఉంటే నాకు వాడితో పెళ్ళైపోయేది. పైగా వాడు నన్ను ఇలా బొంగరంగా ఆడించేసేవాడు. ఇప్పుడు చూడు, ఇప్పుడు నేనే అందరిని ఆడిస్తుంటాను. అందరూ అలా పడి ఉంటారా అంతే. ఎందుకంటే అందరికీ తెలుసు నా పేరు బబ్లీ. పైగా మత్తెక్కించడమే నేను చేసే పని కూడా. సరే, ఓకే. సరేనా? నిజంగానా? ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. పద 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 పద, తొందరగా పద. పదనా? ఎక్కడికి? మీ ఇంటికి. ఇంకెక్కడికి? నీకేమైనా మతిపోయిందా ఏంటి? నువ్వు మా ఇంటికి రావడానికి వెళ్ళలేదు. అయినా మా ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమంటారు? లిజన్, ఐఎమ్ సారీ, నేను నీ టైంని నా టైంని వేస్ట్ చేశాను. బాయ్ బాయ్. ఏం షాంపూ వాడుతున్నావు భాయ్? నల్లగా మస్తుగా ఉన్న నీ జుట్టు రహస్యం ఏంటో చెప్పొచ్చు కదా. అరే ఉండరా బాయ్, నేను చెప్తాను. నా ముక్కు చాలా షార్ప్, ఇట్టే పసిగడుతుంది. నువ్వు ఇలాగే చూస్తా ఉండు, నేను వెళ్ళి అడుగుతాను. ఆగాగు. దూరంగా ఉంటున్నాను. నువ్వు ఆగరా, మనకు గొడవ ఎందుకో? నీకు వాసన చూడాలనుందా? వీడి జుట్టుకి ఏమేమి రాసుకున్నాడు? ఊసిరి, సీకాకాయ, కుంకుళ్ళు. నీది మరీ రాలిపోయింది, నువ్వు కూడా పూసుకో, చాలా స్ట్రాంగ్ అవుతుంది. వీడిది స్ట్రాంగా? చెక్ చేయరా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి గొడవ? నువ్వేంటి ఇక్కడ? అరే అరే,
వీడి దగ్గర జుట్టే కాదు. రాఘవ్ రాఘవ్ ప్లీజ్. ఏంటి రేఖ పిచ్చి బ్యాండేజ్ వేసుకున్నావు నువ్వు? ఏదైనా మంచి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకో. మీరు ఏది కావాలంటే అది చెప్పండి, కానీ నేను మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి ఏమైనా చేస్తాను. మీ భార్య రిపోర్టర్ కదా, ఇంకెందుకు దిగులు మీకు? టీవీలో ఏదో ఒక అబద్ధాల కథలు అల్లేసి మిమ్మల్ని విడిపించేస్తారులేండి. నాకు నా భర్త నిరపరాధి అని నిరూపించుకోవడానికి నా ఉద్యోగాన్ని అడ్డుగా పెట్టుకోనక్కర్లేదు. చాలా మంచిది. నీ జాబ్కి ఏమైంది? నేనెప్పుడు చెప్పాను నా జాబ్కి ఏదో అయ్యిందని? నువ్వు ఇప్పుడే కదా అన్నావు. అండ్ నీ ఐడి కార్డ్ ఏది? నువ్వు నీ ఐడి కార్డ్ని వాష్రూమ్లో కూడా మర్చిపోవు కదా, మరి ఇక్కడికి ఎందుకు తీసుకురాలేదు? అది అది వీళ్ళు తీసుకున్నారు ఇక్కడికి వచ్చే ముందు. అయినా అయినా మీరు రిపోర్టర్ అయి ఉండాల్సిందే. ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రస్తుతం మీరు నా గురించి దిగులు పడక్కర్లేదు రాఘవ్. నాకు చదువులే, ముందు నువ్వు రండి చెప్పు. మేడం, మీ టైం అయిపోయింది. మీరు నా మీద నమ్మకం ఉంచండి. నేను మిమ్మల్ని ఎక్కువసేపు లోపల ఉండనివ్వను. దగ్గరలోనే మెడికల్ స్టోర్ ఉంది, అక్కడ నుంచి బ్యాండేజ్ తీసుకొని వెళ్ళు. వెళ్ళు. మగవారు కదా, మీరు బానే ఉన్నట్టుగా చూపించటం మీకు చాలా అవసరం. అది ఎంత పెద్ద తుఫాను వచ్చినా సరే మీరు దాన్ని ఫేస్ చేయగలరన్నట్టు. అందుకే కదా మీరు మీ గురించి కాకుండా నాకు తగిలిన చిన్న దెబ్బ గురించి ఆలోచిస్తున్నారు. అయినా ఇంత చేసి నేను మీకు హెల్ప్ చేయకుండా నన్ను ఆపలేరు మీరు. అండ్ మీరిద్దరు ఇంకొకసారి నా భర్తని గనక విసిగించారంటే మీ మీద టీవీలో ఎలాంటి న్యూస్లు వేస్తానంటే దాంతో ఇక్కడ నుంచి మీరు ఇంటికి కాదు, సరాసరి సెంట్రల్ జైలుకి వెళ్తారు. మీరు జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళొస్తాను. రాఘవ్ సూర్యవంశీ డౌన్ డౌన్. రాఘవ్ సూర్యవంశీ డౌన్ డౌన్. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. డౌన్ 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 డౌన్. ఈ డబ్బునుల నాటకాలు మొదలైపోయాయి. వచ్చిందిగా రిపోర్టర్ భార్య హంతకుడైన భర్త కవచం ఇవ్వడానికి. డౌన్ 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 డౌన్. ఇక చాలు, ఆపండి. దయచేసి మీరు అందరూ ఆపండి. మీరు కోపంగా ఉన్నారని తెలుసు. పైగా మీలో కొంతమంది మీ వాళ్ళని పోగొట్టుకున్నారు. అలానే దీనికి అర్థం ఎలాంటి సాక్ష్యం లేకుండా, ఎలాంటి నిజం తెలుసుకోకుండా ఒక నిరపరాధిని ఉరికమ్మ ఎక్కించమని కాదు. చట్టం కూడా ఇదే చెప్తుంది. మీ నేరం నిరూపించబడేంత వరకు మీరు నేరస్తుడు కానే కాదు. అయినా ఇప్పుడు ఈ కేస్ కోర్టులో రిజిస్టర్ అయింది. ప్లీజ్ వాళ్ళని వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చెయ్యనివ్వండి. కోర్టు తీర్పు వచ్చేంత వరకు మీరు మీ మీడియా ట్రయల్ ని ఆపేయండి. ఎవరిని ఊరికి ఇలా ఉరికమ్మ ఎక్కించకండి, కేవలం వాళ్ళు లైఫ్ లో ఫేమస్ సక్సెస్ అయ్యారని.